అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలిస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతమో అదే దిగువ ప్రాంతమో ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతము దిగువ ప్రాంతం భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇప్పటికీ అప్రమత్తం చేస్తారు. ఎలా ఉంది సార్ జిల్లా వ్యాప్తంగా? ముఖ్యంగా మహారాష్ట్ర ఏరియాస్లో కూడా బాగా వర్షాలు ఉన్నాయి కాబట్టి మనకి అరౌండ్ 2 lakhs పైగా ఇన్ఫ్లో వస్తుంది. సో ఆల్రెడీ మనకి వాటర్ కూడా 73 TMC వరకు వచ్చింది కాబట్టి గ్రాడ్యువల్గా మనం వాటర్ రిలీజ్ చేస్తున్నాము. సో కిందన ఉన్న జగిత్యాల జిల్లా వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో ఉన్న ఈ మోర్తాడ్, మెండోరా, కమ్మర్పల్లి అండ్ ఎర్రగట్ల మండల్స్ ప్రజలకు కూడా ఆ విలేజెస్కి కూడా మనము అలర్ట్ చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ముఖ్యంగా మనకి ఫ్లో పెరుగుతుంది కాబట్టి ఎవరు ఈ స్విమ్మింగ్, ఫిషింగ్ అలాంటి యాక్టివిటీస్ టేకప్ చేయొద్దు. సో మనకి ఇది అనేది ఇంకా రైన్స్ అనేది ఫోర్కాస్ట్ ఈరోజు కూడా ఉంది కాబట్టి మన డిస్ట్రిక్ట్లోన ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ రోడ్స్ ఏవైతే ఓవర్ఫ్లోయింగ్ ఉన్నాయో రోడ్స్ కానీ, అదేవిధంగా ట్యాంక్స్ కూడా చాలా వరకు మనకి సర్ప్లస్ ట్యాంక్స్ ఉన్నాయి కాబట్టి సో కొంత కేర్ఫుల్గా ఉండాలి. అక్కడ మనకి అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసిన పంటలు కానీ అదేవిధంగా ఇండ్లు కానీ ఏమైనా కూలిపోయిన పరిస్థితి అంటే క్రాప్ డ్యామేజెస్ అయితే ఇంతవరకు జరగలేదండి. మనకి హౌసెస్, కచ్చా హౌసెస్ 32 హౌసెస్ వరకు పార్షియల్గా డ్యామేజ్ జరిగింది. మరోవైపు జిల్లాకు సంబంధించిన ఎప్పటికప్పుడు వరదలను పరిశీలిస్తున్నారు జిల్లా పోలీసు అధికారులు. సార్ చెప్పండి, ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా వరదలు బాగా వస్తున్న నేపథ్యంలో మీరు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎలా ఉంది సార్ జిల్లా వ్యాప్తంగా? మనకి అన్ని మండలాల్లో మేము ఫోర్స్ అనేది డిప్లాయ్ చేయడం జరిగింది. డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి మనకి, ఆల్ ఎక్విప్మెంట్స్తో పాటు డివిజన్ హెడ్ క్వార్టర్స్లో మేము వాళ్ళని డిప్లాయ్ చేయడం జరిగింది. ఇందుకు ముందు ఇన్సిడెంట్ జరిగినటువంటి అన్ని ప్రాంతాలని గుర్తించి అక్కడ కూడా మేము ముంజాగ్రత్తగా ఫోర్స్ని డిప్లాయ్ చేసినాం. ప్రజలందరూ కోరుతున్నది ఏంటంటే ఈ చేపలు పట్టుకోవడానికైనా, స్విమ్మింగ్కైనా, ఈ పశువుల కాపులకి ఈ టైంలో బయటకు ఎవరు వెళ్ళకండి, ఇంకొక 2 నుంచి 3 రోజుల వరకు ఎవరు బయటకు వెళ్ళకండి అనేది కోరుతున్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా ప్రజలు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. దీనికి అంతటికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పంటలకైతే ఏం నష్టం లేదు. చెరువులు, కుంటలని భారీగా నిండిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రాంతంలోకి వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే మేము ప్రజలకు సూచనలు చేస్తాం. దానివల్ల జిల్లాలో ఉన్న ఏదైతే ఇప్పటికే 32 ఇండ్ల వరకు కూడా పాక్షికంగా దెబ్బతిని అందులో 2-3 ప్రాంతాలను కూడా సందర్శించామని జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా రాజంతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.